హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గూగుల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి బ్లాగ్ అనమాట. ఆ రోజు ఎలా గడిచిందనేసి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ 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 తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ అయితే శ్రీరామనవమి రోజు పొద్దున్నే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని రెడీ అయిన తర్వాత ఫస్ట్ స్టవ్ కి బొట్టు పెట్టి స్టవ్ ని పూజించాను అనమాట. ఎందుకంటే నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి కదా, సో అందుకని ఫస్ట్ స్టవ్ ని పూజించాను. స్టవ్ మీద ఏదోటి పెట్టేసాం అనుకోండి, తర్వాత మన పనిలో మనం ఉండొచ్చు అనమాట. కొంచెం పనులు అనేవి ఫాస్ట్ గా అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గడపకి పూజ చేస్తున్నాను. ఫస్ట్ పండగ రోజు గడపకి పూజ చేస్తే చాలా మంచిది కదా, అందుకని గడపకి పూజ చేస్తున్నాను. ఇంతకీ శ్రీరామనవమి మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు నార్మల్గానే ముగ్గులు కానీ డిజైన్స్ కానీ పెద్దగా రావు, ఏదో వచ్చిన వాటిల్లో ఏదో అలా ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు మొత్తానికి గడపకి ఎలా పూజ చేశానో చూపిస్తాను రండి. చూడండి, మీకు ఎలా అనిపించిందో కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాగుందో బాగాలేదో ఏదో నాకు వచ్చినట్టు చేశానులేండి. నేను గడపకి బొట్లు పెడుతుంటే వెనక ముగ్గుకి డిజైన్ అంతా పోయిందనమాట నా చీర వల్ల. నెక్స్ట్ నైవేద్యంగా ఏమేం చేశానో చూడండి. పానకము, వడపప్పు, పాయసం అనమాట. శ్రీరామనవమి అంటేనే మెయిన్ పానకము వడపప్పు మెయిన్ కదా, సో అందుకే అవి చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం నేను మా ఆయన ఇద్దరం కలిసి పూజ చేస్తున్నాం అనమాట. ఎప్పుడు కూడా నాకు కుదిరితే నేను చేస్తాను, లేకపోతే మా ఆయన కుదిరితే మా ఆయన చేస్తాడు. పిల్లలతో వీలయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే బొడ్డోడు ప్రశాంతంగా పడుకున్నాడు. ఇక మన బుడ్డిది వచ్చేసి వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళింది అనమాట. అందుకే నేను మా ఆయన చాలా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాము కలిసి. అసలుకి ఎంతైనా భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజ చేస్తుంటే ఆ ఆనందమే వేరు కదా. నేనైతే మా ఆయనతో కలిసి, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏదైనా సరే మా ఆయనతో కలిసి ఏ పని చేసినా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు కూడా నాలాగే అనిపిస్తుందా, అనిపించదా? అయినా ఈ ప్రపంచంలో ఏ పిల్లానికి అనిపించదులే కానీ ఇలాగా. అయినా మన ఆడవాళ్ళకి ఎంత రెడీ అయితే మాత్రం ఏముంటుందిలేండి, ఎంత రెడీ అయినా మళ్ళీ అదే పని అదే తంతు తప్పదు కదా. అయినా మనం ఏమన్నా అంబానీలమా ఏంటి, కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చిటికేయంగాల్ని అన్నీ మన దగ్గరికి రావడానికి రావు కదా. అన్నీ కష్టపడి మనమే చేసుకోవాలి, మనమే తినాలి. మొత్తానికి నేను మా ఆయన కలిసి పూజ చేస్తూ ఉంటే బొడ్డోడు లేచాడండి మధ్యలోనే, కానీ ఉయ్యాల్లో నుంచి మా ఇద్దరిని చూస్తూ ఉన్నాడు సైలెంట్ గా. ఇక నెక్స్ట్ రెడీ అయ్యేసి కారు ఎక్కేసాం అనమాట. మా వాడికి బొడ్డోడికి అసలు బయటికి అంటే చాలు ఎక్కడ లేని ఎనర్జీ అంటా వస్తుంది. చూడండి ఎట్లా గోల్ చేస్తున్నాడు. ఇటమ్మా, ఇటు చూడు, అదిగా అమ్మా. ఇది వచ్చేసి నెల్లూరులో ధనలక్ష్మీపురంలో ఉన్న రాముల వారి గుడికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ కి అయితే మేము ఎప్పుడూ వెళ్ళలేదండి, ఫస్ట్ టైం ఇప్పుడే వెళ్ళడము. నార్మల్ గా మా అత్తయ్య దగ్గరికి వెళ్దామని వస్తుంటే ఈ టెంపుల్ కనిపించింది, సరేలే అని చెప్పి వెళ్ళాము. ఈ వీడియోలో మా బుడ్డిదైతే మిస్ అయిపోయింది పాపం. దాన్ని వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ నాయనమ్మ దగ్గరికి తీసుకెళ్లాడు పొద్దున్నే వచ్చి. అయినా వెళ్ళిన తర్వాత రచ్చ రచ్చ చేసిందిలేండి. మీరు వెళ్ళారు, తమ్ముడు నువ్వు నాన్న వెళ్ళారు, నన్ను తీసుకెళ్లలేదు టెంపుల్ కి అని గోలగాలు చేసింది. ఇక దాన్ని బాగా చూడలేక వాళ్ళ నాన్న అయితే ఇంటి దగ్గర ఒక రాముల వారి గుడి ఉంటే అక్కడ తీసుకెళ్లారనమాట. జస్ట్ అక్కడ వీడియో ఏం తీయలేదు, ఒక ఫోటో తీసారనమాట. అది లాస్ట్ లో మీకు యాడ్ చేస్తాను చూడండి. మేము స్టార్ట్ అయ్యేటప్పటికే టైం 12 దాటిపోయింది. ఇంక మా ఆయన ఇప్పుడు టెంపుల్స్ ఏముండవు, క్లోజ్ లో ఉంటాయి అన్ని అని అన్నారు. సరేలే అని ఎక్కడైనా గుడి తీసుంటే గనక వెళ్దాము, లేకపోతే లేదు ఇంకేం చేస్తాం అనుకున్నాము. కానీ లక్కీగా ఇక్కడ గుడి మాత్రం ఓపెన్ చేసి ఉందండి. మేమే లేట్ అనుకుంటే మేము వెళ్ళిన తర్వాత ఇంకా చాలా మంది జనాలు వచ్చారు అక్కడ. ఇక గుడి లోపలికి వెళ్ళంగానే ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు బొట్లు పెడుతున్నారు అనమాట. సో అందరికి ఇంక సరేలే అని చెప్పి మేము కూడా పెట్టించుకున్నాము. ఇప్పుడు ఇలా బొట్లు పెట్టేది కూడా ఒక బిజినెస్ లాగా అయిపోయింది. కొన్ని పెద్ద గుళ్ళల్లో అయితే బొట్లు పెట్టేసి మీకు తోచినంత మీరే ఇవ్వండి అమ్మా అని అడుగుతున్నారు. ఇంకేం చేస్తాం, ఇస్తాం కదా ఎంతో కొంత. ఇదిగోండి హారతి ఇస్తున్నారు, మీరు కూడా తీసుకోండి పనిలో పని. ఎవరైనా టెంపుల్ కి వెళ్ళలేని వాళ్ళకి నేను చూపిస్తున్నాను కదా, ఇది కూడా ఒక పుణ్యమే అనుకోండి. ఇదిగోండి చూడండి, మేము టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు అసలు జనాలే లేరు, కానీ మేము వచ్చిన తర్వాత చూడండి ఎంతమంది జనాలు వచ్చారో.
లోపల మొత్తం ఫుల్గా ఉన్నారు జనాలు. మరి అంతే కదా, అందరికీ పండగల టైంలో పొద్దున్నే గుడికి రావాలంటే కుదరదు కదా. అందులోనూ మనలాంటి వాళ్ళకి, ఇక చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి ఇంకా చాలా కష్టమైపోద్ది. వాళ్ళకి అన్నీ పెట్టుకునే కదా మనం అన్నీ చేసుకొని వచ్చేది. ఈ శ్రీరామనవమికి అయితే చక్కగా చాలా చోట్ల సీతారాముల కళ్యాణం జరుగుతుందండి. అది చూడడం కూడా ఒక రకంగా అదృష్టం ఉండాలి. అయితే కళ్యాణం జరుగుతున్నప్పుడు ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు. ఇక టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్య దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. టెంపుల్ దగ్గర నుంచి మా అత్తయ్య గారి ఇల్లు దగ్గరే, సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అప్పటికే టైం 1:32 అలా అవుతుంది అనమాట. ఇంక తినేసి తర్వాత అందరం కొద్దిసేపు పిల్లలతో ఆడుకున్నాము. ఇంకా పిల్లలుంటే అంతే కదా, సందడే. మా బావగారు కూడా ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. అత్తయ్య గారి ఇల్లు మాత్రం అసలు చాలా చల్లగా మంచిగా గాలి వస్తాయి. ఇంటి ముందు చెట్లు, చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ అలా అలవాటు అయిపోయి ఇక నా దగ్గరికి వచ్చింది అనుకోండి, అసలు గాలి లేదు, నేను ఉండలేకపోతున్నాను అని అంటారు. పెద్దవాళ్ళకి అంతే కదా, మెయిన్ గాలి ఉండాలి, స్వచ్ఛమైన గాలి ఉండాలి. అది కూడా ఇంకా నెక్స్ట్ సాయంత్రం అయ్యేసరికి ఇంకా బజ్జీలు చేసుకుంటున్నాం అనమాట మా అత్తయ్య గారి ఇంట్లో. నేను వచ్చేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. మా వాళ్ళకి బజ్జీల్లోకి స్టఫింగ్ ఆనియన్స్ కంపల్సరీగా ఉండాలి, అందుకని నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను చాలా కష్టపడి. అంతలోకి మా అత్తయ్య గారు ఏమో ఇదిగోండి బజ్జీలు వేస్తున్నారు. ఫస్ట్ అరటికాయ బజ్జీలు వేసారు, తర్వాత ఇప్పుడేమో మిరపకాయ బజ్జీలు వేస్తున్నారు. మా అత్తయ్య గారు పనిలో సూపర్ ఫాస్ట్ అండి, ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్ళిపోద్ది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేలేపు మొత్తం చేసి పక్కన పడేసేస్తుంది. అదే నేను అనుకోండి, అబ్బా మా అత్తయ్య గారికి ఫుల్ రివర్స్ అనమాట. చాలా అంటే చాలా స్లోగా చేస్తాను. నాకు మెయిన్ పనికి గ్యాప్ ఉండాలన్నమాట. కంటిన్యూస్ గా చెయ్యాలంటే చేయలేను నేను. మొత్తానికి వేడివేడి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మా ఆయన ఎప్పుడెప్పుడు తిందామా అని రెడీగా ఉన్నాడు. ఇంకా అందరం కలిసి బయటకు వెళ్ళి బయట కూర్చొని తింటూ ఉన్నాం అనమాట. ఇదండి మొత్తానికి నా డే అయితే ఇలా గడిచింది. మీది ఎలా గడిచిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా వీడియో మీకు నచ్చిందో లేదో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.